మెళకువలు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టడీ చేయడం జరిగింది, ఆకలింపు చేసుకోవడం జరిగింది, అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే వాళ్ళిద్దరి యొక్క మైత్రి బంధం ఆత్మ పరమాత్మల బంధంలాగా ఉంది, పువ్వు పుప్పొడి బంధంలాగా ఉంది, పాలు నీళ్లు లాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టే కూటమి ఇంత బలిమితో ఉంది. ఎవరు కూడా దాంట్లో వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత ఆ ఆత్మీయత, ఆలింగనం, అది పెనవేసుకుపోయింది. ఎవరి తరం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరైనా వచ్చేస్తాయి అది ఇదని వాళ్ళు ఏదో అనేస్తున్నారు మిమ్మల్ని. అదేనండి, అదే వాళ్ళు ఎంత కోరుకున్నా పరితపించినా వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవిస్తారో మా యువనేత లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మా అన్న అంటాడు తప్ప మరొకటి అండు. ఆయన నిజంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ గారు లక్ష్మణుడు లాంటి తమ్ముడు. ఆ విషయంలో అసలు ఇంకా మీకు కూటమిలో ఇంకా విభేదాలు ఎక్కడ వస్తాయండి? ఇక మోడీ గారు, సాక్షాత్తు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం తక్కువేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకంటే ఒక భావోద్వేగం ఉన్నటువంటి లీడర్ అండి పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా భావోద్వేగంతో పార్టీని స్థాపించారో ఈయన కూడా అదే భావోద్వేగంతో పార్టీని పెట్టారు. భగవాన్ బుద్ధుడు భావోద్వేగంతో ఆయన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, భగవానుడయ్యాడు. భావోద్వేగంతో గాంధీ గారు ఆయన మొత్తం వల్లాయి కట్టుకుని స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. రాకుండా జాగ్రత్తగా ఉంటున్నారా? పై స్థాయిలో మీరందరూ అనుకోవడం వేరు, కేడర్ అనుకోవడం వేరు కదా, రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పరిపక్వత పొందినటువంటి నాయకులు మైత్రి బంధం మేడం ఇది. ఇందులో పొరపచ్చాలు ఎలాగొస్తాయి? అనుభవాలు ఉన్నాయి, ఓటమి అనుభవాలు ఉన్నాయి, మాటలు పడ్డ అనుభవాలు ఉన్నాయి, గెలిచిన అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ రంగరించుకున్న తర్వాత, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక స్వానుభవం వచ్చిన తర్వాత ఈ మైత్రి బంధంలో చెడగొట్టడానికి ఏ విధంగా ఏ శక్తులు పనిచేస్తాయి? ఇప్పుడు ఎవరొకరిలో అనుమాన బీజాన్ని నాటాలి. అనుమానానికి తావులేని స్నేహం కదా ఇక్కడ. అనుమానానికి ఆస్కారం లేనటువంటి మైత్రి బంధం, కూటమి బంధం నడుస్తుంది ఇక్కడ. కాబట్టి రాజకీయాల్లో